పిల్లలు గెలిస్తే 10 మందికి చెప్పేవాడు తండ్రి అట. గెలిచారని 10 మందికి చెప్పుకుంటాడంట వాళ్ళ నాన్న. అయితే పిల్లలు ఓడిపోతే ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి భుజం తట్టి, ఒరే గెలుస్తావులే అని ధైర్యం చెప్పేవాడు తండ్రి అట. చూడండి ఎంత మంచి లక్షణం కలిగి ఉన్నాడో తండ్రి. తండ్రి ఎలాంటి వాడంటే, ఒక చెట్టు అద్భుతంగా ఎదుగుతుంది, మహావృక్షం అవుతుంది. ఆ చెట్టు ఆకులు కనబడతా ఉంటాయి, ఆ చెట్టు కొమ్మలు కనబడుతూ ఉంటాయి, ఆ చెట్టు ఫలాలు కనబడతా ఉంటాయి. ఆ చెట్టు అనేకులకి నీడనిస్తుంది, అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ చెట్టు. కానీ ఆ చెట్టు వేళ్ళు మాత్రం కనబడవు. ఆ చెట్టు వేళ్ళు ఎంత లోతుకి వెళ్ళినాయో అంత అద్భుతంగా ఎదుగుతుంది ఆ చెట్టు. తండ్రి కష్టం ఎవ్వరికి కనబడదు. తల్లి అయితే 9 మాసాలు మోస్తుందేమో కానీ తండ్రి జీవితాంతం భారాలు మోస్తూనే ఉంటాడు. ఈ చెట్టు ఇంత అద్భుతంగా ఫలాలు ఇవ్వటానికి, ఇంత నీడనివ్వటానికి, ఇంత హైట్కి ఎదగటానికి కారణం ఒకటే, ఆ వేళ్ళు లోతుకెళ్ళి. అలాగే కుటుంబం పట్ల తండ్రి కూడా అంత లోతుగా బాధ్యత కలిగి, భారం కలిగి ప్రయాసపడుతున్న తండ్రులు ఉన్నారు. వారిని బట్టి కుటుంబాలు ఎన్నో అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇంకా విస్తారమైన కృప తండ్రులకు అనుగ్రహించబడును గాక.